ఈ దేశంలో న్యాయస్థానాలు తన విశ్వసనీయతను కోల్పోతున్నాయి అనడానికి కొందరు వ్యక్తులు డైరెక్ట్గానే న్యాయస్థానాల మీద విమర్శలు చేస్తూ ఉండడాన్ని మనం చూడొచ్చు. డైరెక్ట్గానే న్యాయస్థానాల మీద అటాక్ చేస్తూ ఉండడాన్ని కూడా మనం చూడొచ్చు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు వరుస పెట్టి క్లోజ్ అవుతూ ఉంటే వాటిని కోర్టులు అలో చేస్తూ ఉన్నాయి. ఎన్ని పిటిషన్లు వేసినా కోర్టులు ఎక్కడ పరిగణలోకి తీసుకోవడం లేదు. ఈ క్రమంలో నిన్న మీడియాతో మాట్లాడిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు అయితే అసలు ఈ కేసులు మూసేసుకుంటూ ఇస్తున్న తీర్పులు బ్లాక్ డే అని చెప్పారు. డైరెక్ట్గానే బ్లాక్ డే అన్నారు ఆయన. వి జస్ట్ ఇమాజిన్. అండ్ సుప్రీంకోర్టు దళితులు కనుక క్రైస్తవంలోకి మారితే వాళ్ళు కులాన్ని కోల్పోతారు. ఇప్పుడు దళితులు క్రైస్తవం అనే మతంలోకి మారితే వాళ్ళు కులాన్ని కోల్పోతారు అని చెప్పి ఇచ్చిన తీర్పు మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. ఈవెన్ నిన్న కూడా తాజాగా విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది సిపిఐ నేతృత్వంలో. అందరూ నేతలు హాజరయ్యారు. సిపిఐ, సిపిఎం, వైసీపీ, కాంగ్రెస్, ఇంకొందరు ప్రముఖులు, మేధావులు, న్యాయ నిపుణులు చాలామంది పాల్గొన్నారు. అందులో పాల్గొన్న వాళ్ళు డైరెక్ట్గానే విమర్శలు చేస్తున్నారు. చట్టసభల నుంచి న్యాయస్థానాల వరకు కూడా మతోన్మాదుల ప్రాబల్యం పెరిగిపోతూ ఉంది. ఆ ప్రాబల్యం పెరిగిపోయి ఇలాంటి తీర్పులు వస్తూ ఉన్నాయి అని చెప్పి డైరెక్ట్ కామెంట్ సుప్రీంకోర్టు తీర్పు మీద. అటువంటి పరిస్థితిని తీసుకొని వచ్చింది ఎవరు? ఈ సమావేశంలో వక్తలు డైరెక్ట్గా నేరుగా చేసిన విమర్శలు ఏంటి? కులం ఎక్కడి నుంచి వచ్చింది? సామాజిక నిర్మాణం, కులం. సామాజిక నిర్మాణం నుండి కులం వచ్చింది. వ్యక్తిగత విశ్వాసం నుండి మతం వచ్చింది. ఈ దేశ రాజ్యాంగం మతాలు మార్చుకోవడానికి అనుమతించింది, కానీ కులాలు మార్చుకునే అవకాశం ఉందా ఈ దేశంలో? దానికి రాజ్యాంగంలో ఏమైనా పొందుపరిచారా? ఎలా అవుతుంది? నువ్వు ఏ మత విశ్వాసాన్ని అయినా కులం పేరుతోనే పిలుస్తారు. కులం పేరుతోనే కదా వాళ్ళను గుర్తిస్తారు. మరి అటువంటిప్పుడు కులం మారితే సరే, మతం మారితే కులం పోవడం ఏంటి? ఏం తీర్పులు ఇస్తున్నారు అది అర్థమవుతుందని చెప్పి డైరెక్ట్గానే ఇటువంటివి సమీక్షించాలి. సుప్రీంకోర్టు మళ్ళీ వీటిని సమీక్షించి తన తీర్పును వెనక్కి తీసుకోవాలి అని చెప్పి డైరెక్ట్గా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఒక క్లారిటీ లేకుండా కొన్ని తీర్పులు. బేసిక్గా పౌర సమాజం ఏదో విద్వేషంతోటో లేక కులాల మతాల మీద ప్రేమతోటో ఇలా కాదు, చాలా ఫెయిర్గా పౌర సమాజం కూడా ఆలోచించాలి. ఎక్కడైనా విద్వేషం ఎవరి మీద మంచిది కాదు. దేన్ని కూడా ద్వేషపు కోణంలో చూడకూడదు కూడా. ఇటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నది డైరెక్ట్ కమెంటే. మతం మారితే కులం ఎట్లా మారుతుంది అని, ఏ విధంగా మారుతుంది అని. సామాజిక నిర్మాణం నుంచి కదా కులం వచ్చింది. డైరెక్ట్గా అంటున్నారు మతోన్మాదుల ప్రాబల్యం పెరిగిపోయింది చట్టసభల నుంచి రాజ్యాంగం, సుప్రీంకోర్టు అంటే న్యాయస్థానాల వరకు, అందుకే ఇటువంటి తీర్పులు అని. ఎన్నికల వ్యవస్థ తన విశ్వసనీయత లేదు, దాని పని అయిపోయింది. ఇప్పుడు కోర్టులు అదే పరిస్థితి అయితే నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళి ఆగుతాం? వాట్ నెక్స్ట్? భయమేదు. కొన్ని పరిస్థితులు, కొన్ని పరిణామాలు ఊహించుకుంటే వ్యవస్థలో కీలకంగా ఉన్నవాళ్ళు కొన్ని రాగద్వేషాలకు అతీతంగా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆ లైన్ మిస్ అయితే జరగబోయే పరిణామాలు ఊహకు కూడా అందవు కొన్నిసార్లు.